తెలంగాణ మేయ్య జాగిరా? ఇది భారతదేశమా లేకపోతే పాకిస్తానా? నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు, ఇంకా తెలంగాణలో ముఖ్యమంత్రినా? 12 ఏళ్లలో ఏనాడు తెలంగాణ నాయకులను ఒక్క మాట అనలేదని, కానీ కొద్దిమంది ఇక్కడ ఇష్టానుసారంగా మాట్లాడితే భయపడాలా? ఇలాంటి హైలైట్స్ మాటలతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జూబ్లీహిల్స్లో తన నివాసంలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన మాటలివి. మరి తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ ఏంటి? 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. ఆనాటి ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ప్రశ్నించడానికి పుట్టిందే జనసేన అని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం 2014 ఎలక్షన్కి దూరంగా ఉండి 2019లో ఎలక్షన్స్లోకి బరిలోకి దిగి ఆయన పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆయన ఓడిపోయి ఆయన పార్టీలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచి ఆ ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఆ తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో సామాజిక వర్గాల్లో నాయకులు లేకపోవడం వల్ల ఎలాగైనా సరే అధికారంలోకి రావడానికి అనేక పార్టీలను పొత్తులోకి వెళ్ళి, అంటే సిపిఎం కానీ, బీఎస్పీ పార్టీ కానీ, ఆ తర్వాత తెలుగుదేశం కానీ, ఆ తర్వాత తెలుగుదేశంతో మరలా వ్యతిరేకించి మరలా బీజేపీ కూటమిగా తెలుగుదేశంతో జనసేన 21 ఎమ్మెల్యేలు గెలుచుకొని అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానం. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలలో పార్టీ శ్రేణులు జతకట్టడం కోసం ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. మరి ఇందులో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలాగే ఇక్కడ కూడా కూటమిగా వస్తాడా? అక్కడ తెలంగాణ పార్టీ నాయకులు మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మీ అయ్య జాగీరా, 4 కోట్ల తెలంగాణ ప్రజల జాగీరు అని పార్టీ నాయకులు నినాదాలు చేస్తున్నారు. మరి ఆంధ్ర రాష్ట్రం 2 విభాగాలుగా విడిపోయినప్పుడు, తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజుల పాటు భోజనం కూడా చేయలేదన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పార్టీకి, అంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా సంకేతాలు కనపడుతున్నప్పటికీ తెలంగాణ ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదు, తలుపులు మూసి ఆనాడు రాష్ట్ర విభజన చేసిందని తప్పుపట్టారు. రాహుల్ గాంధీ కేరళలో, వయనాడులో పోటీ చేయవచ్చు, ఇతర రాష్ట్రాల్లో పర్యటించవచ్చు, నేను మాత్రం తెలంగాణలో పర్యటించకూడదా అని సూటైన ఘాటైన మాటలు వదిలారు పవన్ కళ్యాణ్ గారు. మరి తెలంగాణలో పార్టీ జెండాను మోసే కార్యకర్తలున్నారా? రాబోయే ఎలక్షన్స్లో పోటీ చేసే అభ్యర్థులున్నారా? ఏపీలో లాగా తెలంగాణలో కూడా బీజేపీతో కూటమిగా వచ్చే అవకాశం ఉందా? ఈసారైనా నిలబడుతున్నటువంటి మాటలతో రాజకీయం చేయగలని తెలంగాణ ప్రజలు ఆయన పక్షాన నిలబడగలరా? ఇవన్నీ తెలియాలంటే కాలమే సమాధానం చెప్తుంది.